స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యక్రమాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా అది జరగడం లేదన్నారు. అలాగే సరైన కారణాలు లేకుండా సభను తరచుగా హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16లకు విరుద్ధమని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ పదవి ఖాళీగా ఉండడం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఫలితంగా సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయని, అది రూల్ 256 మరియు 257లకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఆ తీర్పును పట్టించుకోవలేదని ఆయన విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలను పాటించకుండా సభ ప్రతిష్టతను దిగజారుస్తున్నారని అందులో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. 2 ఏళ్లు గడిచిన హౌస్ కమిటీల ఊసే లేదు అని, డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదు అని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు హెచ్చరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు స్పీకర్ ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి కొన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిబంధనల్ని పాటించకుండా ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సభను అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలో సభను తరచుగా వాయిదా వేస్తూ రూల్ నెంబర్ 13, 16లను ఎందుకు తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ అవర్, 0 అవర్ ను కుదిస్తూ సభ్యుల హక్కులని కాలరాస్తున్నారని చెప్పేసి కూడా ఆయన స్పీకర్ ని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి కూడా ఆయన అందులో లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగడం లేదు, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసిన కమిటీని పునరుద్ధరించకపోవడం శోచనీయమని చెప్పేసి కూడా ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి. గతంలో కూడా మేము అలానే నిర్వహించాం. కానీ ఇవాళ అసెంబ్లీ 1-2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రజల సమస్యలు అందులో అసెంబ్లీలో చర్చించకుండానే వాయిదా చేస్తూ వెంటనే అసెంబ్లీని నిరవధిక వాయిదా చేస్తున్నారు. ఇది తగునా అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. సో ఇలా అన్ని చాలా అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఏదైనా ఒక ప్రశ్నకు సంబంధించి లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం నుండి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ సాంప్రదాయం లేదు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి సాంప్రదాయం తెరపేక్షిస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రశ్నించారు. అంతేకాకుండా అన్స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం, రూల్ నెంబర్ 13 ప్రకారం వీటికి లిఖిత పూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టాలి. అలాగే రూల్ నెంబర్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు సమాధానాలు చెప్పాలి. కానీ ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల
సభ జవాబుదారీతనం లోపించిందని చెప్పేసి కూడా హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా అసెంబ్లీ హౌస్ కమిటీలని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రూల్ నెంబర్ 196, 198 కమిటీలను ఖచ్చితంగా నియమించాల్సి ఉన్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ నెంబర్ 227 స్పష్టంగా చెప్తుందని, కానీ అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయిందని ఆయన తెలిపారు. అలాగే ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ కూడా ఎందుకు తిరిగి కమిటీ ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి కైషం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఫిర్యాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే అసెంబ్లీ నిర్వహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. చిల్లకూరు రహదారిపై అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5 అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అయ్యప్ప భక్తులు గుంటూరు నుండి శబరిమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. చిల్లకూరి రహదారిపై అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5 అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అయ్యప్ప భక్తులు గుంటూరు నుండి శబరిమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. చిల్లకూరు రహదారిపై అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5 అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అయ్యప్ప భక్తులు గుంటూరు నుండి శబరిమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థిని సంఘాలు ఆందోళనకు దిగాయి.
చూడు ఇంకేమే ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కామోదర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. కామోదర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థుల కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామందుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసురాలు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థిని సంఘాలు ఆందోళనకు దిగారు. చూడు ఇంకేమే ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కామోదర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్సీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్సీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్సీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్సీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. ముగ్గురు చదువుకున్న యువతులు ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒకేసారి సర్పంచ్ రేసులోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన తాటి సుప్రియ, సుతారి సుమలత, గుండం శ్రావణి తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అదే ముగ్గురు యువతులు చింతగూడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచి మరోసారి చర్చనీయాంశంగా మారారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురు ఇప్పుడు ప్రజలను మెప్పించేది ఎవరో? ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రేమతో ప్రారంభమైన ఈ ముగ్గురి ప్రయాణం ఇప్పుడు ప్రజాసేవ వైపు మలుపు తిరిగింది. సుమలత, నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. ఇంతకుముందు టీచర్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది నాకు. ఇప్పుడు నేను ఈ రాజకీయంలో వచ్చి ఇప్పటికీ మేము 10 years అవుతుంది. ఇంతకుముందు ఎంపీటీసీగా కూడా నేను చేసినాను. నాకన్నా ఎక్కువ ఊరోళ్ళకే నా గురించి తెలుసు. ఎందుకంటే స్టడీ పర్సన్ని నేను ఎంపీటీసీగా కూడా ఎన్నో పనులు చేసినాను. ఎమ్మెల్యే ద్వారా ఎన్నో నిధులు కూడా తీసుకొచ్చినాము. చాలా ఊరి కోసం స్ట్రగల్ చేసి అన్ని రోడ్స్ వేయించినాము, కమ్యూనిటీ హాల్స్ కట్టించినాము, ఎన్నో హార్డ్ వర్క్స్ చేసినాము.
ఇది మా మమ్మీ వాళ్ళది ఇదే ఊరు, మా హస్బెండ్ వాళ్ళది ఇదే ఊరు కాబట్టి ఊరోళ్ళు నన్ను గెలిపించుకోవడం కన్నా నా ఊరిని నేను డెవలప్ చేయాలని నా కృషి. ఇదొక నా డ్రీమ్ అన్నట్టు. పొలిటిక్స్ అని అంటే ఓన్లీ సంబరానికి నిల్చున్నాడు కాక ఈ ఫీల్డ్లో ఏం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు మాకు అందులో మేము 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు తెలుసు ఎక్కడ ఏం చేపియాలి, ఎక్కడ ఏ వర్క్ ఉన్నది. ప్రజలకన్నా ఎక్కువ వాళ్ళ సమస్య ఏంటిదో వాళ్ళకన్నా ఎక్కువ మాకే తెలుసు. పనులు పెండింగ్ ఉన్నాయో ఈ 5 years నన్ను సర్పంచ్గా గెలిపిస్తే అప్పుడు పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ ఇప్పుడు మేము కంప్లీట్ చేయాలని ఈ పోటీలో మేము పాల్గొంటాం. నా పేరు శ్రావణి. నేను ఇదే ఊర్లో పుట్టాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నా. చిన్నప్పటి నుంచి ఈ ఊరిని చూస్తున్నా. ఊరిని ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. ప్రతి వార్డులో అన్ని రోడ్లు చూస్తున్నా. ఏ రోడ్డు ఎక్కడ ఎలా మంచిగా చేయాలో నాకు అన్నీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి స్కూల్ని ఎలా అభివృద్ధి చేయాలి, స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కటి నాకు అవగాహన ఉంది. ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి జరగడం జరుగుతుంది. మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ముందుకి ఒక స్టెప్ వేశాను. అందరూ ఊరు వాళ్ళ ఆశీర్వాదంతో నేను గెలవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడే నేను ఇదే ఊర్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఫ్యామిలీ సపోర్ట్తో. ఇలా ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఎలా తీసుకొని పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు కూడా మన ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరితోనైనా నేను మాట్లాడి ఏ సమస్యనైనా సాల్వ్ చేయగలను. హైదరాబాద్లో బీటెక్ చేసిన, నేను జాబ్స్కి ట్రై చేసిన. అంటే నిరుద్యోగులకు ఎలా హెల్ప్ చేయాలో నాకు అన్ని అవగాహన ఉంది. నా పేరు తాటి సుప్రియ. నేను బీటెక్ చదువుకున్నాను. చింతగూడ గ్రామం నుండి నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. నాకు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పేసి మా మామయ్య గారు, నా భర్త చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికలలో మేము గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఊర్లో డెవలప్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి, రోడ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. మెయిన్గా స్కూల్ పిల్లలకి డిజిటల్ క్లాసెస్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏవైనా కూడా చాలా అవసరం ఉంది. స్కూల్ పిల్లలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ మేము వాళ్ళకి కావాల్సినట్టుగా అందించాలి అని చెప్పేసి ఆశయంతో ముందుకొచ్చాము. నాది నా భర్తది ప్రేమ వివాహము. తను నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి, ఆడవాళ్ళవి కూడా అన్నిట్లలో పైచేయి ఉండాలి, అన్నిటికీ బయటకు వచ్చి మాట్లాడాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. తప్పకుండా మాకు ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము ఖచ్చితంగా మాకు వీలైనంత వరకు మేము అన్నీ వాళ్ళకు అందుబాటులో ఉండి పనులు చేస్తాము, గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పకుండా మా బ్యాట్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ బుక్ ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి?
దీపిక, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నిన్న ఈ యొక్క ప్రాంగణాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఏరియల్ వ్యూ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా సో ఎక్కడెక్కడ ఇంకా తుది దశకు చేరుకున్నాయి, ఏర్పాట్లలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. 1:30 ప్రారంభమయ్యే ఈ సమావేశం రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా కొనసాగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే ఈ కార్యక్రమం చేపడతా ఉందో, స్వాతంత్రం వచ్చి 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఇందులో భాగంగా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచే విధంగా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈ యొక్క సమ్మిట్ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సమ్మిట్కు దాదాపు 40 దేశాలకు పైగా కూడా ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో, సో అట్లాంటి దాన్ని తలదన్నే రీతిలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేయడం జరిగింది, హెలికాప్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ గ్లోబల్ సమ్మిట్పై పడకుండా ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క రంగురంగుల ఈ యొక్క జెండాలతో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. గ్లోబల్ ఏదైతే ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క సమ్మిట్ ద్వారా 1,00,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాము. సో తెలంగాణ ఏం చేయబోతా ఉంది, తెలంగాణ విజన్ను ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించబోతా ఉన్నాము. 2047ను ఆవిష్కరించబోతా ఉన్నాము. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వాతావరణ పరిస్థితులు కానివచ్చు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అనుకూలతలు ప్రపంచ దేశాలకు మరొకసారి వివరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ముఖ్యమంత్రి ఆలోచన నుంచి వచ్చిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క సమ్మిట్కు రావాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులకు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. తెలంగాణ వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే దేశంలోనే ఏ విధంగా రోల్ మోడల్గా మారబోతా ఉంది. సో రాబోయే రోజుల్లో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కూడా తెలంగాణ ఈ యొక్క డెవలప్మెంట్ ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా ఈ వేదికలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తన యొక్క విజన్ అయితే ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.